బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 150 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు మాత్రమే చేసింది. ఒక విధంగా చెప్పాలంటే టీమిండియా బౌలింగ్ ధాటికి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ విఫలమైందని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా లాంటి జట్టును నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు. టీమిండియాలో బ్యాటింగ్లో విఫలమైన బౌలింగ్లో మాత్రం చాలా అద్భుతంగా రాణించి ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేసి తక్కువ పరుగులకే 7 వికెట్లు తీశారని అన్నాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చాలా అద్భుతమని అన్నాడు. ఇలాంటి బౌలింగ్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు. చాలా అద్భుతమైన బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడని అన్నాడు. అనంతరం మహమ్మద్ సిరాజ్ కూడా చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. వీరిద్దరిపై ప్రశంసల వర్షం కురిపించాడు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర.